నమస్తే, నేను మీ రాబల్ భాస్కర్ అడ్వకేట్. మీ అందరికి తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏందనేది చాలా మంది అడుగుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో ఉండేటటువంటి అన్ని బ్యాంకులకు హెడ్గా వ్యవహరిస్తుంది. బ్యాంకులలో జరిగేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్స్ ఆపరేట్ చేయించేటటువంటి పని, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల మీద చర్యలు తీసుకోవడం, బ్యాంకులు ఒక పద్ధతి ప్రకారంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగేటట్టుగా చూడటం, ముఖ్యంగా కరెన్సీని ముద్రించే పని, ఇంబ్యాలెన్స్ చేసేటటువంటి పని, ద్రవ్యోల్బణం జరగకుండా చూసేటటువంటి పని, ఈ కరెన్సీ వాల్యూ తగ్గకుండా చూసేటటువంటి పని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చేయటం జరుగుతాం. ఏదైనా బ్యాంకులలో అన్యాయం జరిగినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లైంట్లు పెట్టవచ్చు. ఇంట్రెస్ట్ విషయంలో కానీ, డబ్బులు మిస్యూటిలైజేషన్ అయినటువంటి సందర్భాల్లో కానీ, లేదు రకరకాల కరెన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అయినప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్లు పెడితే మరి ఆర్బీఐ వాళ్ళు చర్యలు తీసుకుంటూ కావాల్సినట్టు న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ.